హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు ఉద్యోగాల రాత పరీక్షలకు అదేవిధంగా డిఎస్సికి ఉపయోగపడేటటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, జనరల్ నాలెడ్జ్లో భాగంగా ఇక్కడ జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. పలు పరీక్షల్లో రిపీటెడ్గా వస్తున్నటువంటి ప్రశ్నలు అండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సులో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. అవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 50వ పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో 50వ పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారంటే అరుణాచల్ ప్రదేశ్లో 50వ పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి. తర్వాత క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జాతీయ పార్కుల సంఖ్య అత్యధికంగా ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ పార్కుల సంఖ్య అత్యధికంగా ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో ఘన పక్షి సంరక్షణ కేంద్రం ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. గతంలో నిర్వహించినటువంటి జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాల రాత పరీక్షలు అయితే అడగడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఈ ప్రశ్నలన్నీ కూడా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి చూసుకుంటే కన్నా ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు, ప్రాసెస్ సర్వర్ కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, కంప్యూటర్ ఆపరేటర్, ఇటు అన్ని రకాల ఉద్యోగాల రాత పరీక్షలకి ఉపయోగకరంగా ఉంటుందండి. రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అన్ని రకాల పరీక్షలకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇవన్నీ ముఖ్యమైన ప్రశ్నలు అనమాట. ఏ రాష్ట్రంలో ఘన పక్షి సంరక్షణ కేంద్రం ఉందంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఘన పక్షి సంరక్షణ కేంద్రం అయితే ఉందండి. తర్వాత, ఏ వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశంలోని అతిపెద్ద పులుల సంరక్షిత ప్రాంతం? ఏ వన్యప్రాణుల అభయారణ్యం భారతదేశంలోని అతిపెద్ద పులుల సంరక్షిత ప్రాంతం అంటే ఆన్సర్ వచ్చేసి నాగార్జున సాగర్ శ్రీశైలం వన్యప్రాణి అభయారణ్యం అండి. నాగార్జున సాగర్ శ్రీశైలం వన్యప్రాణి అభయారణ్యము భారతదేశంలోని అతిపెద్ద పులుల సంరక్షిత ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్, బందీపూర్ జాతీయ పార్కు వేటికి పేరు పొందింది? బందీపూర్ జాతీయ పార్కు వేటికి పేరు పొందింది అంటే పులులకు పేరు పొందిండేదండి బందీపూర్ జాతీయ పార్కు. తర్వాత క్వశ్చన్ చూద్దాం. అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే చెన్నైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, బందీపూర్ జాతీయ పార్కు ఎక్కడ ఉంది? బందీపూర్ జాతీయ పార్క్ ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉందండి. ఈ క్వశ్చన్ నేను ఇందాక కూడా చెప్పడం అయితే జరిగింది. బందీపూర్ జాతీయ పార్కు వేటికి ప్రసిద్ధి అంటే కన్నా పులులకు ప్రసిద్ధి అనమాట. అలాగే ఈ బందీపూర్ జాతీయ పార్క్ ఎక్కడ ఉందంటే కర్ణాటకలో ఉంది. ఓకేనా. తర్వాత క్వశ్చన్, గరంపాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ అస్సాంలో గరంపాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ పార్లమెంట్ ఏ సంవత్సరంలో పర్యావరణ రక్షణ యాక్ట్ను ప్రవేశపెట్టింది? ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి 1986వ సంవత్సరంలో భారతదేశ పార్లమెంట్ పర్యావరణ రక్షణ యాక్ట్ను ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. కజిరంగా జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ అస్సాం రాష్ట్రంలో కజిరంగా జాతీయ ఉద్యానవనం ఉందండి. గరంపాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అస్సాంలో ఉంది. కజిరంగా జాతీయ ఉద్యానవనం అస్సాంలో ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, క్రూర ప్రాణుల సంరక్షణ యాక్ట్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 1972వ సంవత్సరంలో క్రూర ప్రాణుల సంరక్షణ యాక్ట్ అమల్లోకి వచ్చిందండి. తర్వాత క్వశ్చన్, బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది?
బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే కనుక మైసూర్లో ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక బందీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ, లేదంటే కనుక బందీపూర్ జాతీయ పార్క్ ఎక్కడ ఉందంటే మైసూర్లో ఉందన్నమాట. ఒకవేళ రాష్ట్రం పేరు అడగచ్చు, బందీపూర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే కనుక కర్ణాటక రాష్ట్రంలో ఉందనేసి ఆన్సర్ ఇవ్వాల్సింది ఉంటుంది. అదేవిధంగా బందీపూర్ నేషనల్ పార్క్ లేదా బందీపూర్ జాతీయ పార్కు వేటికి ప్రసిద్ధి అంటే పులులకు పేరు పొందిండేదనమాట. ఇక్కడనే 3 ప్రశ్నలు అయితే వచ్చాయి. అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఈ ప్రశ్నలు ఈ బందీపూర్ జాతీయ పార్క్ సంబంధించి పలు పద్ధతుల్లో క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. వాటన్నింటిని కూడా నేను సేకరించి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. కావాలంటే ఇవన్నీ మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత క్వశ్చన్ నెక్స్ట్ వచ్చేసి 13వ ప్రశ్న, గిల్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? గిల్ ఫారెస్ట్ వచ్చేసి గుజరాత్ రాష్ట్రంలో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, 2022 పులుల గణన రిపోర్టు ప్రకారం భారతదేశంలోని మొత్తం పులుల సంఖ్య ఎంత? ఆన్సర్ 3167 పులులు ఉన్నాయండి. 2022 పులుల గణన రిపోర్టు ప్రకారం భారతదేశంలో 3167 పులులు అయితే ఉన్నాయన్నమాట. తర్వాత క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు పరిచిన సంవత్సరం? జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు పరిచిన సంవత్సరం వచ్చి 1972వ సంవత్సరం అనమాట. కాబట్టి ఈ ప్రశ్నను కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఇవ్వండి జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నల్ని దాటిపోకపోవచ్చు. దాదాపు ఈ ప్రశ్నల నుంచి క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.